హుస్సేన్ సాగర్లో నిమజ్జనంపై ఆంక్షలు. జిహెచ్ఎంసీ ఆల్రెడీ అక్కడ హుస్సేన్ సాగర్ దగ్గర నో ఐడల్ ఎమ్మర్షన్ ఆన్ ట్యాంక్ బండ్ నోటీసులు కూడా అందించింది సార్. సో చాలామంది హిందువులు కూడా రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఎస్పెషల్లీ హిందువులకు సంబంధించి ఏ ప్రాబ్లం వచ్చినా ముందుగా రియాక్ట్ అయ్యే బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా దీని మీద రియాక్ట్ అయ్యారు. రాజా సింగ్ బయట ఒకసారి ప్లే చేయండి. వినాయక్ సాగర్లో ఎందుకు గణేష్ మహారాజ్ నిమజ్జనం చేయకూడదు క్వశ్చన్ అడిగితే పొల్యూటెడ్ అవుతుంది వాటర్ అని ఒక క్వశ్చన్ వస్తుంది. నేను జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్కసారి ఎవరు ఆబ్జెక్షన్ చేస్తున్నారో ఒక్కసారి ఆ వినాయక్ సాగర్ దగ్గర తీసుకొని రండి. వాళ్ళకి ఆ వినాయక్ సాగర్ లోపట ఆ ట్యాంక్ బండ్ లోపట ఉన్న వాటరు గ్లాసులు తీసుకొని ఒక్కసారి తాగండి అని మీరు చెప్పండి. అది తాగే అంత మంచి వాటర్ ఉందా లేదా వాళ్ళే చెప్తారు. మొత్తం సరౌండింగ్ మురికి నీళ్ళు దాంట్లో వస్తుంది, సరౌండింగ్ ఉన్న ఫ్యాక్టరీ వేస్ట్ వాటర్ దాంట్లో స్టోర్ అవుతుంది. ఆల్రెడీ పొల్యూటెడ్ వాటర్. మళ్ళా వినాయక్ సాగర్లో గణేష్ మహారాజు నిమజ్జనం చేస్తే పొల్యూటెడ్ ఎందుకు అవుతుంది? వినాయక్ సాగర్లో ఎందుకు గణేష్ మహారాజులు వేయకూడదు, ఎందుకు నిమజ్జనం చేయకూడదు క్వశ్చన్ అడిగితే పొల్యూటెడ్ అయితే రైట్ సార్. మత స్వేచ్ఛ అనేది ప్రాథమిక హక్కు. సో మతపరమైన కార్యక్రమాలపై ఆంక్షలు ఎందుకు? ప్రభుత్వాలు ఇలాంటి ఆంక్షలను విధించవచ్చా? మన దేశంలో ఏ ప్రాథమిక హక్కు కూడా అబ్సల్యూట్ కాదు. భావప్రకటన స్వేచ్ఛ మన ప్రాథమిక హక్కు. నేను ఏదైనా ఒక ట్వీట్ చేస్తే వచ్చి కేసులు పెడుతున్నారు. గుజరాత్లో జిగ్నేష్ మివానీ ఒక ట్వీట్ పెడితే అస్సాం పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. ఎందుకు మరి అరెస్ట్ చేశారు? రాజ్దీప్ సర్దేశాయ్ రైతు నిరసనల సందర్భంగా ఒక ట్వీట్ పెడితే ఆయన పైన సెడిషన్ కేసు, రాజద్రోహం కేసు పెట్టారు. ఎందుకు పెట్టారు? మరి భావప్రకటన స్వేచ్ఛ ఫండమెంటల్ రైటే కదా. వాస్తవంగా ఏ ఫండమెంటల్ రైట్ కూడా మన దేశంలో అబ్సల్యూట్ రైట్ కాదు. అఫ్కోర్స్ రాజీవ్ సర్దేశాయ్ పైన జిగ్నేష్ మివానీ పైన పెట్టింది రీజనబుల్ రిస్ట్రిక్షన్ కూడా కాదు, అది అన్యాయము. కానీ ప్రాథమిక హక్కుల పైన సహేతుక ఆంక్షలు పెట్టవచ్చు. మీరు అన్నది నిజం. మన దేశంలో మతపరమైన స్వేచ్ఛ ఉంది. ఎవ్రీ ఇండియన్స్, భారత పౌరులందరికీ కూడా తమ నచ్చిన మతాన్ని విశ్వసించి ఆచరించి ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. రైట్ టు ప్రొఫెస్ ప్రాపగేట్ రిలీజన్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్ రిలీజన్ ఫండమెంటల్ రైట్. ఎవరికి అనుమానం లేదు. కానీ ఎనీ ఫండమెంటల్ రైట్ ఇన్ ఇండియా ఈ సబ్జెక్ట్ టు రీజనబుల్ రిస్ట్రిక్షన్. అంటే పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ, ఇలా కొన్ని రకాల కారణాల రీత్యా రాజ్యానికి ఆంక్షలు విధించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీకు ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ, అంటే ఎవరైనా ఒక సమావేశం పెట్టుకోవచ్చు. ఫ్రీడమ్ టు ప్రొటెస్ట్, నిరసన తెలిపే హక్కు ఉంటుంది. మరి ఎందుకు పర్మిషన్లు ఇవ్వరు పోలీసులు? అంటే కారణం ఏంటి? రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అని చెప్పి ఇవ్వరు. అది టెస్ట్ ఆఫ్ రీజనబుల్నెస్ అంటారు. అది ఎవరు డిసైడ్ చేయాలి? అల్టిమేట్గా కోర్టులో డిసైడ్ చేయాలి. టెస్ట్ ఆఫ్ రీజనబుల్నెస్, సాధ్యమైనంత మేరకు మత స్వేచ్ఛపై కానీ ఏ రకమైన ప్రాథమిక స్వేచ్ఛలపై కూడా రాజ్యము ఆంక్షలు విధించకూడదు సాధ్యమైనంత మేరకు. కానీ అధికారమే ప్రభుత్వాలకు లేదా అంటే ఉంది. ఎక్కడ అధికారం ఉంది, ఎక్కడ అధికారం లేదు, అది కూడా మనకు అర్థం కావాలి. దీనిపైన మీకు ఎక్లియాస్టిక్ జ్యూరిస్ప్రుడెన్స్ అంటారు. దీన్ని ఎక్లియాస్టిక్ జ్యూరిస్ప్రుడెన్స్ అంటే మతపరమైన అంశాలపైన వచ్చిన కోర్టు తీర్పులు ఎవాల్వ్ అయిన లా. ఎప్పుడు కూడా మన చట్టాన్ని రెండుగా కలిపి చూడాలి. ఒకటి చట్టంలో ఏముంది, రాజ్యాంగంలో చట్టంలో ఏముంది, వాట్ ఈస్ దేర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ద లా. రెండవది వాట్ ఆర్ ద జడ్జిమెంట్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ. అంటే రాజ్యాంగము, చట్టము, జ్యూరిస్ప్రుడెన్స్, ఈ మూడు కలిపితే మన దేశంలో చట్టం. అందువల్ల ఎక్లియాస్టిక్ జ్యూరిస్ప్రుడెన్స్, మతపరమైన అంశాలపైన సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన అనేక తీర్పులు ఉన్నాయి. ఇప్పుడు ఆదిశైవ నలసంగం తీర్పని, ఇలా అనేక తీర్పులు ఉన్నాయి. ఈ తీర్పులు అన్నిటిని నేను ఇప్పుడు కోట్ చేయడం లేదు, కానీ ఈ తీర్పుల సారాంశాన్ని మీకు చెప్తాను. ఆ తీర్పుల సారాంశం ఏంటంటే, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం భారతదేశంలో ఎవాల్వ్ అయిన ఎక్లియాస్టిక్ జ్యూరిస్ప్రుడెన్స్ చెప్పేది ఏంటంటే,
రెండు అంశాలపైన ప్రభుత్వాలు మత స్వేచ్ఛలో జోక్యం చేసుకోవచ్చు. ఒకటి ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ద రిలీజన్, అవునా కాదా అనే క్వశ్చన్ వేసుకోండి. రెండు ప్రైమసీ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్, అవునా కాదా. ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ రిలీజన్ అంటే ఒక మతానికి సంబంధించిన ఎసెన్షియల్ ఫీచర్ అయితే ప్రభుత్వాలకు, కోర్టులకు, రాజ్య వ్యవస్థకు జోక్యం చేసుకునే హక్కు లేదు. కానీ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ ద రిలీజన్, ఎసెన్షియల్ ఫీచర్ ఆఫ్ ద రిలీజన్ కాకపోతే ప్రభుత్వము ఆంక్షలు విధించే హక్కు ఉంటుంది. ఇప్పుడు మీకు ఉదాహరణకు మీకు శబరిమల ఇష్యూ కోర్టు ముందుకు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు అడిగిన క్వశ్చన్ అదే, స్వామి అయ్యప్ప స్వామి హిందూ మతంలో భాగమా కాదా అని. భాగమే. హిందూ మత సంప్రదాయాలు, గ్రంథాలు, ధర్మశాస్త్రాల ప్రకారం దేవాలయానికి మహిళలు వెళ్ళకూడదు అని ఎక్కడ ఆంక్షలు లేవు కనుక శబరిమల దేవాలయంలో ఉండే ఆంక్షలు, ఆ దేవస్థానం విధించిన ఆంక్షలు చట్టం రాజ్యాంగం అంగీకరించదు అని సుప్రీంకోర్టు తీర్పు. కారణం, ఇట్ ఈజ్ నాట్ ది ఎసెన్షియల్ ఫీచర్ ఆఫ్ ది హిందూయిజంలో లింగ వివక్ష లేదు, పూజా విధానంలో కానీ దేంట్లో కానీ మహిళల పట్ల వివక్ష లేదు కనుక దీన్ని అంగీకరించము అని సుప్రీంకోర్టు చెప్పింది. అందువల్ల ఇప్పుడు ఉదాహరణకు మీకు ఇంకా సింపుల్గా అర్థం కావాలంటే, వినాయక చవితి రోజు జరపకండి, ఆ రోజు వేరే సమస్యలు ఉన్నాయి, మీరు ఈ ఏడాది చవితి రోజు జరపక అది తదియ రోజు జరపండి అని గనక, తదియ రోజు అంటే ఇంకొక రోజు ముందు అనుకుంటాను నాకు తెలిసినంత వరకు, కుడుముల తదియ తర్వాత వినాయక చవితి వస్తుంది. సో తదియ రోజు జరపండి అని గనక ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది అనుకోండి, ఎందుకంటే చవితి రోజు ఎగ్జామినేషన్లు ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ పరీక్షలు ఉన్నాయి, అందువల్ల మీరు చవితి రోజు జరుపుకోకండి, తదియ రోజు జరిపారని, అది నిలబడదు జీవో. ఎందుకంటే వినాయక చవితి అనేది చవితి రోజే జరుపుతారు, వినాయకుడు చవితి రోజే పుట్టాడు కనుక అది కూడా ఆ చవితి ప్రవేశించిన తర్వాత. ఇవాళ వినాయక చవితి ఇప్పుడు మనకు ఈసారి వినాయక చవితి 11 దాకా వినాయక చవితి పెట్టుకోకూడదు అని పెద్దలు చెప్పారు కనుక పురోహితులు 11 తర్వాత పెట్టారు. మా ఇంట్లో కూడా 11 తర్వాత పెట్టారు వినాయకుడిని, ఎందుకంటే 11 దాకా చవితి ప్రవేశించలేదు అని కొంతమంది పండితులు చెప్పారు కనుక దాన్ని ఫాలో అయ్యాం. అది అఫ్కోర్స్ కొన్ని రకాల పండితులు వేరే రకంగా చెప్పచ్చు, నేను అనేది మేము ఫాలో అని చెప్తున్నాం. అంటే 11 తర్వాతనే వినాయకుని పెట్టి పూజ అయిపోయినాక లంచ్ చేసే వరకు ఒకటైంది. అందువల్ల అంటే చవితి రోజు ఆ పండుగలో వినాయక చవితి రోజు జరుపుతారు తప్ప మీ ఇష్టం వచ్చినట్టు తది రోజు జరపరు. ఎందుకంటే వినాయకుడు తది రోజు పార్వతీమాత పుట్టించలేదు, పార్వతీమాత పుట్టించింది చవితి రోజు, అందువల్ల వినాయక చవితి రోజు జరుపుతారు. అది ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ ద రిలీజన్. కానీ వినాయక విగ్రహం ఎంత ఉండాలి, ఇది ఏ హిందూ ధర్మశాస్త్రాల్లో, పురాణాల్లో ఎక్కడన్నా వినాయకుని విగ్రహం ఇంత ఉండాలి అని ఉందా? వినాయక విగ్రహం దేంతో చేయాలని ఉందా? దేంతోనే చేయొచ్చు, లేకపోతే ఆఖరికి చిన్న పసుపుతో కూడా మనం వినాయకుని చేసుకోవచ్చు. వినాయకునికి ఉన్న గొప్పతనం అది. మీరు వినాయకునికి ఏ ఆర్భాటాలు అవసరం లేదు, ఇంటి చుట్టూ ఉన్నటువంటి తులసి చెట్లు ఉన్న తులసాకు తీసుకోవచ్చు. మీరు ఏది అంటే అది అడవిలో ఉన్నామనుకో, అడవిలో రావాకు దొరుకుతుంది, రావాకు తీసుకొని వినాయకుని పూజ చేయి. మీరు ఏదంటే నేరేడు, మీరు గమనించండి వినాయకుడికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఈజ్ ద మోస్ట్ యూనివర్సల్ గాడ్, చాలా కామన్ మ్యాన్ గాడ్. మీరు ఏమి లేదు, మట్టి ఉన్నది నీ దగ్గర చుట్టూ, మట్టితో వినాయకం చేసుకో, పసుపుతో వినాయకం చేసుకో, పసుపు లేదు మట్టితో చేసుకో, మీకు ఏదైనా వినాయక విగ్రహమే. సో వినాయక విగ్రహం దీంతోనే చేయాలని ఎక్కడ లేదు, మన వాళ్ళు రంగులేసి ప్లాస్టిక్ పాలతో చేస్తున్నారు. సో ఎక్కడా లేదు. మళ్ళీ వినాయకునికి ఇచ్చేది అన్నీ చూడండి మన చుట్టూ దొరికినాయి. నువ్వు ఇప్పుడు అంటే హైదరాబాద్లో దొరకక మనం కొంటున్నాం, అమెజాన్లో ఆర్డర్లు ఇస్తున్నాం, కానీ అసలు ఒక సామాన్యుడు మీరు గ్రామంలో ఉంటే అన్నీ దొరుకుతాయి. మీరు చూడండి తులసి దొరుకుతుంది, మీకు రావి దొరుకుతారు, ఇది జిల్లేడు దొరుకుతుంది, ఏదంటే దొరుకుతాయి వినాయకునికి అవన్నీ కూడా మళ్ళీ గొప్ప ఔషధ గుణాలున్న మొక్కలు, మామూలు మొక్కలు కూడా కాదు. మళ్ళీ ఎందుకు వినాయకుడిని నిమజ్జనం ఎందుకు చేస్తారు, దానికి కూడా కారణం ఉంది. వినాయకునికి పూజకు వాడేవి అన్నీ కూడా చాలా ఔషధ గుణాలు ఉన్నటువంటి ఆకులు మొక్కలు. ఈవెన్ బతుకమ్మ పండుగ కూడా కాన్సెప్ట్ అదే. బతుకమ్మ పండుగకు వాడే పూలన్నీ కూడా ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ వినాయక చవితి కానీ బతుకమ్మ పండుగ కానీ మాన్సూన్ వచ్చాక వస్తాయి కనుక ఒక రకంగా వాటర్ సోర్సెస్ ప్యూరిఫై అవుతాయి.
ఎందుకంటే ఒకప్పుడు మట్టితోనే చేసేవాళ్ళు వినాయకుడు, పసుపుతో చేశారనుకో, మట్టితో చేసిన వినాయకుడిని తీసుకెళ్ళి అన్ని రకాల ఆకులు, అనేక రకాల ఆకులతో పాటు మీరు నీళ్ళల్లో వేస్తే ఆ నీరు శుద్ధి అవుతుంది. అది దానికి ఉన్న గొప్ప హిందూ ధర్మశాస్త్రాల్లో ఉన్నటువంటి ఒక శాస్త్రీయత. అది ఎక్కడి దాకా తీసుకెళ్ళా మనము. కానీ హైదరాబాద్లో నేను అబ్జర్వ్ చేశాను సార్, నిమజ్జనం జరిగే సమయంలో ఆ పత్రి అంటారు కదా సార్, ఔషధ గుణాలు ఉన్న పత్రి అంతా తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసేసి దాన్ని అదే మరి మనం అక్కడ దాకా వచ్చాము. ఇప్పుడు మనకు ఒక సైంటిఫిక్ థాట్ ప్రాసెస్ ఉంది దాంట్లో. సో ఆ సైంటిఫిక్ థాట్ ప్రాసెస్ తీసేసిన మనం. ఇప్పుడు ఉదాహరణకు పసుపు రాసుకోవాలని ఎందుకంటారు ఆడవాళ్ళు? వెనకటికి ఆ రోజుల్లో ఆడవాళ్ళే మాత్రమే వంటలు చేసేవాళ్ళు. ఇప్పుడు మగవాళ్ళే కిచెన్లో ఎక్కువ కాసేపు ఉంటున్నారు. సో అప్పుడు ఈ మీకు కిచెన్లు, మోడర్న్ కిచెన్ లేవు, చుట్టూ నీళ్ళు ఉండేవి, నీళ్ళల్లోనే ఉండేవాళ్ళు పాపం. అందువల్ల వాటర్ కాళ్ళు చెడతాయి కనుక యాంటీసెప్టిక్గా ఉంటుంది కనుక మీకు పసుపు రాసుకోమని చెప్పారు. ఇప్పుడైతే మగవాళ్ళు కాదు, ఆడవాళ్ళు ఎందుకు రాసుకుంటారు? దాని వెనకాల ఉన్న సైన్స్ అది. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? కడపలకు పసుపు రాస్తే క్రిమికీటకాలు రావాలి. ఇప్పుడు ఎల్లో పెయింట్ కొడతాను. సో గ్రీన్ లీవ్స్ ఉంటే ఫ్రెష్ ఆక్సిజన్ వస్తుందని దాన్ని తీసుకెళ్ళి గ్రీన్ ప్లాస్టిక్ లీవ్స్ కడుతున్నాం, మామిడాకులు. మన ఇళ్ళల్లో చూస్తున్నాం కదా, మంచి పవిత్రమైన మామిడాకులు కట్టాల్సింది. అందువల్ల నేను అనే పాయింట్ ఏంటంటే, వినాయకుడి విగ్రహం దేంతో చేయాలి, ఎక్కడ మీకు ధర్మశాస్త్రంలో గొప్పతనం అది. వినాయకుడి సైజ్ ఎంత ఉండాలి, ఎక్కడ నిమజ్జనం చేయాలి, ఇవి ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ ద రిలీజన్, అవునా కాదా అన్నది. ఎసెన్షియల్ ఎలిమెంట్ కాకపోతే ప్రభుత్వం ఆంక్షలు పెట్టవచ్చు. ఇప్పుడు సైజ్ ఆఫ్ ది ఐడల్, వినాయకుడి విగ్రహ ఎత్తుపైన ప్రభుత్వం ఆంక్షలు పెడితే ఏ కోర్టు అభ్యంతరం చెప్పదు. ఇక రెండవది ప్రైమసీ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటారు. అంటే ఇప్పుడు ఉదాహరణకు రోడ్డు పైన మీకు ఏదైనా మతం, ఈ మతం ఆ మతం సంబంధం, గుడి కావచ్చు, మసీద్ కావచ్చు, చర్చ్ కావచ్చు, రోడ్డు పైన ఉందనుకోండి, నా మత స్వేచ్ఛ, నేను రోడ్డు పైన ఉంటాను అనరాదు. జస్టిస్ గోపాల్ గౌడే సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు గొప్ప తీర్పు ఇచ్చాడు. గాడ్ విల్ నెవర్ ఇంటెంట్ టు అబ్స్ట్రక్ట్ ద పాత్ అన్నాడు. ఏ భగవంతుడు కూడా రోడ్డుకు అడ్డం పడాలి, ప్రజలకు ట్రాఫిక్ అని కోరుకోడు అని చెప్పాడు. భగవంతుడు కోరుకుంటాడా? భగవంతుడు ఎంత గొప్పవాడండి. మనమన్నా రాగద్వేషాలతో ఉంటాం, భగవంతునికి సమస్త జీవరాశుల మేలే కోరుకుంటాడు భగవంతుడు. భగవంతుడికి ఇలాంటి రాగద్వేషాలు ఉండవు, పగలు కక్షలు ఉండవు భగవంతునికి. అంతటి నిర్మల ఉదయుడు భగవంతుడు. అందువల్ల మీకు ప్రైమసీ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్, రోడ్ అనేది పబ్లిక్ ఇంట్రెస్ట్. నేను అక్కడ అడ్డంగా నేను నా ఆరాధనా స్థలం పెడతాను, నా మత స్వేచ్ఛ ఉందంటే మన రాజ్యాంగం ఒప్పుకోదు. అందువల్ల ఇస్లామిక్ దేశాల్లోనే రోడ్డు పైన ఉన్న మసీదులు తరలించారు. మన దగ్గరనేమో మనకు మత స్వేచ్ఛ అంటే ఏంటిది, రాజ్యాంగం అంటే ఏంటిది మనం పట్టించుకోము. అందువల్ల పబ్లిక్ ఇంట్రెస్ట్, ఇప్పుడు ట్రిపుల్ తలాక్ జడ్జిమెంట్ అప్పుడు అదే వచ్చింది కదా. ముస్లిం పర్సనల్ లా బోర్డు వీళ్ళు ఏమన్నారు, మా మతం మా ఆచారం మీరెవరు అన్నారు. అయ్యా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంటుంది, నీ ఆచారం అని చెప్పి ఆడవాళ్ళ పైన హింసిస్తాను ఒప్పుకుంటారా? సతీ సహగమన నా ఆచారం అంటే ఒప్పుకున్నామా? సో అందువల్ల ప్రైమసీ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉండడం. అయితే రాజాసింగ్ చెప్తున్న ఆర్గ్యుమెంట్, హుస్సేన్ సాగర్ ఇప్పటికే కలుషితమైంది కదా అంటే, వినాయకుడిని కలుషితమైన నీళ్ళు ఎందుకేయాలి? నాకు ఇంకా ఆ బాధ అనిపించేది ఏంటంటే, ఆ భగవంతుని మనం కలుషితం చేసిన నీళ్ళలో, అంటే సీవేజ్ వాటరు, మురికి నీళ్ళు, పారిశ్రామిక వ్యర్థ పదార్థాలు, ఇళ్లల్లో ఉన్న వ్యర్థాలతో నింపిన కుళ్ళి కంపు కొట్టేటువంటి హుస్సేన్ సాగర్లో భగవంతుని విగ్రహం వేయడం అనేది ఇంకా బాధ కలిగిస్తుంది కదా. అసలు మొదలు దాన్ని క్లీన్ చేయాలి ఫస్ట్. నీకు వినాయక విగ్రహాలు వేసే ముందు హుస్సేన్ సాగర్ని తాగునీళ్ళలాగా చేయగలగాలి. రాజాసింగ్ అన్న నిజం, ఒక గ్లాసులో వాటర్ తీసి తాగండి ఎలా ఉంటుందో. మరి మనమే తాగలేకపోతే భగవంతుని అందులో వేస్తే అది పాపం కాదా? మొదలు దాన్ని క్లీన్ చేయాలి. అందువల్ల నిజంగానే మట్టి విగ్రహాలే ఉంటే, పత్రి ఉంటే నిమజ్జనం వల్ల ఆ వాటర్ బాడీస్ ప్యూరిఫై అవుతాయి. కానీ కాలక్రమేణా మనం ఏం చేసాం, ప్లాస్టర్ ప్యారిస్తో చేసాం, రకరకాల రంగులు వేస్తున్నాం వాటికి. సో మనము డిస్టార్ట్ అయ్యాం. అప్పుడు మరి అలాంటి సమయంలో ఏం చేయాలనే క్వశ్చన్ ముందుకు వస్తుంది కదా. రైట్ సార్. అండ్ రాజాసింగ్ మాట్లాడింది నేను అబ్జర్వ్ చేసి ఒక నోటీస్ చేశాను సార్, ఆయన హుస్సేన్ సాగర్ అంటలే, వినాయక్ సాగర్ అంటున్నారు. అంటే అది వాళ్ళు ఎప్పటి నుంచో అంటున్నారు కదా, దానికి కొత్తగా ఏముంది. అండ్ ఇంకొక పాయింట్ సార్, అంటే చాలామంది హిందువులు రైజ్ చేస్తున్న ప్రశ్న ఇది, మిగతా మతాలకు లేని ఆంక్షలు హిందువులకు ఎందుకు అని చెప్పి. సంక్రాంతి వచ్చిందంటే కోడి పందాల మీద, జల్లికట్టు మీద ఆంక్షలు విధిస్తారు. దీపావళి వచ్చిందంటే పర్యావరణ కాలుష్యం అని చెప్పేసి పండగ చేసుకోవద్దు అంటారు. ఢిల్లీలో కూడా బ్యాన్ ఉంది కదా సార్, ఈ ఇయర్ కూడా చేసుకోవద్దు అంటూ ఉన్నారు. ఈ వినాయక చవితి అలాగే ఆంక్షలు, ప్లాస్టర్ ఆఫ్ అంటే ఇప్పుడు మనము ఢిల్లీలో కనీసం కార్లు కూడా నడిపే పరిస్థితి లేదు, బండ్లు నడిపేది.
మరి కాలుష్యం పెంచుకుందామా? ఆ కాలుష్యం వల్ల హిందువులు కదా బాధపడేది, వేరే వాళ్ళు బాధపడతారు. 80% హిందువులే కదా బాధపడేది. అంటే కొంతమంది అంటే హిందువుల ఊపిరితిత్తులు దెబ్బతిన్నావా? మన హిందువుల ఊపిరితిత్తులు ఇప్పుడు ఢిల్లీలో కాలుష్యం పెరిగితే 80% హిందువులే కదా ఢిల్లీ జనాభా, మోర్ దెన్ 80%. వాళ్ళ ఊపిరితిత్తులు అందరూ దెబ్బతింటాయి కదా. అంటే మన హిందువుల ఊపిరితిత్తులు మనమే నాశనం చేస్తున్నామా? చెప్పండి. హిందువుల ప్రయోజనాలే కాదని ఎవరన్నారు. కానీ మీరు అన్నట్లు ఒక్క హిందూ మత అంశాలు మాత్రమే ఈ 2 ప్రిన్సిపల్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ రిలీజన్, ప్రైమసీ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అప్లై చేసి మిగతా రిలీజియస్ యాక్టివిటీకి అప్లై చేయకపోతే తప్పే, అనుమానం లేదు. ఇప్పుడు నేను అదే చెప్పాను కదా, రోడ్డు పైన గుడి తీసి మసీద్ తీయలేదనుకోండి, చాలా పొరపాటు. అది గుడి అయినా మసీద్ అయినా చర్చ్ అయినా ఒకే రకమైన విధానం ఉండాలి. సెక్యులర్ స్టేట్లో మీరు ఒక మతానికి ప్రత్యేకమైన ప్రివిలేజెస్ ఇస్తాము, ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ రిలీజన్ అనే ప్రిన్సిపల్ పట్టించుకోకుండా పబ్లిక్ని పట్టించుకోవడం తప్పే. అది ఎట్టి పరిస్థితులు అంగీకరించకూడదు. సో అనుమానమే లేదు, దానికి ఏమీ డిస్ప్యూట్ ఏముంది. ఒక మతం పైన కానీ ఒక దగ్గర తప్పు జరుగుతూ ఇంకో తప్పును మనం సమర్థించలేము. ఇవాళ వాటర్ మన ఉదాహరణకు టపాకాయలు వెదజల్లే విషవాయువుల వల్ల కాలుష్యం ఏర్పడితే నష్టపోయేది హిందువులే కదా. దానికన్నా మీరు దీపాలు వెలిగించిన నెయ్యితో ఎంత బ్రహ్మాండమైన ప్యూరిటీ వస్తుందండి. యజ్ఞం చేయండి, ఎంత అద్భుతంగా ఉంటుంది. మొత్తం నీకు వాతావరణం మొత్తం పోతుంది. మీరు మీ ఇంట్లో రోజు ఒక రోజన్న కనీసం మీకు భక్తిభావం ఉంటే యజ్ఞం చేసి ఆ యజ్ఞములో వాడేటువంటి అన్నీ, మీరు బడి చెడులు 6 సమాజ మందిరం ఉంటుంది, వెళ్ళండి, దొరుకుతాయి అన్నీ. సో అందులో వేసి గాయత్రి మంత్రాన్ని జపించండి. ఓం భూర్భువస్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి అనండి. మీకు మనసు ప్రక్షాళన అవుతుంది, మీకు ఇల్లు ప్రక్షాళన అవుతుంది కదా. అందువల్ల మతపరమైన ఆచారాలు నేను లైవ్లో సడన్గా చెప్పాను, ఏమైనా ఉంటే తప్పుంటే ఆ గాయత్రి మాత్రం నన్ను క్షమిస్తుందని ఆశిస్తాను. సో అందువల్ల ఒకవేళ తప్పుంటే అంటే గాయత్రి మాతకు ఖచ్చితంగా నన్ను క్షమిస్తుంది, అందులో అనుమానమే లేదు. సో ఆ నమ్మకంతో చెప్తున్నాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మనము పండుగలు జరపద్దని కాదు, మన మత విశ్వాసాలు ఉండకూడదని కాదు, సమాజానికి లోక కళ్యాణానికి మీరు ఏ పురాణాలైనా చదవండి, ఏ హిందూ ధర్మశాస్త్రాలైనా చదవండి, అందులో ఉన్న సార్వజనీన సూత్రం ఏంటి, మూల సూత్రం ఏంటంటే లోక కళ్యాణం. మీరు ప్రజల లోక కళ్యాణం అంటే ఏంటి? ప్రజల మేలు, మానవాళి సంక్షేమానికి మాత్రమే ఉన్నాయి తప్ప మానవాళికి నష్టం కలిగించేది ఎక్కడ హిందూ మత విశ్వాసాల్లో మూల గ్రంథాల్లో లేదు నాకు తెలిసినంతవరకు. తర్వాత చాలా యాడ్ అయినాయి, ఇప్పుడు ఎవరికి తోచిన భాష్యం వాళ్ళు చెప్తూ వచ్చారు, అది వేరే విషయం. సో అందువల్ల రకరకాల భాష్యాలు యాడ్ అయ్యాయి. సో మూల గ్రంథాల్లో ఎక్కడా కూడా మానవాళికి నష్టం చేయండి అని, అశాస్త్రీయంతో నష్టం చేయండి అని ఉన్నదని అనుకోను. ఒకవేళ ఉన్నదనుకుందాం, మార్చుకుందాం. ఎందుకంటే ఏదైనా మత గ్రంథం, అది హిందూ మత గ్రంథం అనేది కాదు, అది ఇస్లాం అయినా క్రిస్టియానిటీ అయినా, కొన్ని వందల సంవత్సరాల క్రితం అప్పుడున్న సామాజిక స్థితిగతుల్లో ఏర్పరచుకున్న ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, పరిస్థితులు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం మార్చుకోవాలి కదా. సో దాన్ని ఆధునిక జీవనానికి మనం అన్వయించుకుంటూ మౌలిక సూత్రాలకు విఘాతం కలగకుండా ఆధునిక జీవన విలువలకు మనము ఆధునిక అవసరాలకు యాడ్ చేసుకుంటూ కూడా చేయాలి.